గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. లీడ్ చేస్తున్న శ్యాంబాబు గారికి, పురుషుల్లో పెద్దలు, స్త్రీల్లో పెద్దలు, మీకు నా గౌరవాన్ని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి శుభాశీస్సులు. శ్యామల యొక్క ఎండీవర్స్ అవి నన్ను ఎంతో సంతోషపెడుతూ ఉంటాయి. ఆ రకంగా తను ఆ మనసు కలిగి దేవుని పనిలో ఉన్నందుకు నా సంతోషాన్ని మీ అందరి మధ్యలో నేను ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాను. అడ్వెంట్ అంటాం కదా, సీజన్లో ప్రవేశించాం కాబట్టి ఒకరినొకరు ఇప్పటి నుండే గ్రీట్ చేసుకోవాలి అని అంటే హ్యాపీ క్రిస్మస్ సీజన్ అనొచ్చు. హ్యాపీ క్రిస్మస్ సీజన్ కాబట్టి టు బిగిన్ విత్ టు ఎవ్రీబడి మై గ్రీటింగ్స్. హ్యాపీ క్రిస్మస్ సీజన్ టు యూ. సో వెరీ హ్యాపీ. అందరం ఈ పీరియడ్లో సంతోషంగా ఉండటమే దేవుని యొక్క ఉద్దేశం. ప్రభు పుట్టిన విషయం ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానం అని అంటున్నప్పుడు మరి మనం సంతోషంగా ఉన్నామా లేదా ఆయన పుట్టుక విషయంలో అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలా, గుర్తు తెచ్చుకోవాలి, లేదా ఎగ్జామిన్ చేసుకోవాలి. సమ్టైమ్స్ వీ మే నీడ్ టు ఎక్సర్సైజ్ స్పెషల్ ఎఫర్ట్. ఎందుకు ఇప్పుడు ఈ బోరింగ్ ఉంటుంది, అది కొంచెం అది ఏమన్నా పాడైతే ఆర్టిఫిషియల్గా బయట నుంచి నీళ్లు పోయాల. ఆ బయట నుంచి పోసిన నీళ్ళు కారణంగా అసలైన నీళ్లు బయటకు వస్తాయి. కాబట్టి దీన్ని ఎక్స్ట్రా ఎఫర్ట్ అనుకోండి. సో యూ నీడ్ టు మేక్ సమ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు ఎంజాయ్ ద హ్యాపీనెస్ గాడ్ డిపాజిటెడ్ ఇన్ యువర్ హార్ట్స్. ప్రభు ఆయన పుట్టడం అంటే సామాన్య విషయం. అది ప్రజలకందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానమని ఆ దేవదూత ఆనాడు అంటున్నందుకు మరి వాళ్ళు నేను ఒక్కడిని ప్రజలందరిలో ఆయన ప్రభు పుట్టాడు, అందులో దాన్ని బట్టి నేను ఎంత సంతోషపడాలా. కాబట్టి సమ్టైమ్స్ దీస్ హై స్పిరిచువల్ ఐడియాస్ దే హిండర్ అస్, మనల్ని హిండర్ చేస్తాయి. ఏంటి అంత మిస్టరీ, ఏదో ఆధ్యాత్మిక పద్ధతి, ఆధ్యాత్మిక లోకం, ఆత్మ సంబంధమైన ఏవో విషయాలు అనే పద్ధతిలో ఆలోచించుకుంటే not everything in the Bible is mystery. Both observation and mystery అవి బైబిల్ ట్రూత్. అది కాబట్టి ఆయన ఆబ్జెక్టివ్గా తాను బయలుపరుచుకున్న సంగతులు బైబిల్లో రాయబడి ఉన్నప్పుడు మనం ఊరికే సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్సెస్నే కోరుకునే వాళ్ళంగా మనం ఉండకూడదు. కాబట్టి not to correct you but to make you happy. I am trying to explain these things to you. మిమ్మల్ని హ్యాపీ చేయాలా. కాబట్టి ఒకరినొకరు హ్యాపీ చేసుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సాహపరచుకోవాలి. సామాన్యమైన విషయమా. మిగతా వాళ్ళకి, వేరే వాళ్ళకి ఈ చరిత్ర అంటే ఏమీ కాదు. సో చరిత్రలో జరిగిన విషయాలు మనం మాట్లాడుకుంటుంటే వాళ్ళకి పెద్ద విషయాలుగా అనిపించవు, కానీ మనకి తెలిసి అవి ఎంత ఇంపార్టెంట్ విషయాలు. కాబట్టి కనెక్ట్ అయిన మనలో ప్రతి ఒక్కరూ మనం ఇన్వైట్ చేస్తే హ్యాపీగా కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ ఈ సంగతులు గమనించుకోవాలి. ఏంటి అంటే ఆబ్జెక్టివ్గా దేవుడు తాను బయలుపరుచుకున్నాడు. అంటే మనకి బయట బయలుపరుచుకున్న విషయాలు గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వాటిని మనం ముందు ఉన్నట్టుగా వాటిని తెలుసుకుని మనకి సువార్త ప్రకటింపబడితే లేదా ప్రకటింపబడిన కారణంగా మనం నమ్ముకున్నాం కాబట్టి అప్పుడు అది సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అయింది. కాబట్టి రెండు మనకి ఇంపార్టెంటే. కాబట్టి అబ్జర్వ్ చేసి చక్కగా బైబిల్లో ఉన్న సంగతులు మనం చదువుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పోర్షన్ అది లూకా సువార్తలో 1వ అధ్యాయంలో 26వ వచనం నుండి 38వ వచనం వరకు రాయబడి ఉన్నాయి. మనం తీసుకున్న పోర్షన్ దీన్ని ఎనన్సియేషన్ అంటాం.
అంటే గాబ్రియలు దేవదూత కన్య మరియకు ఈ శుభవర్తమానం తెలియజేసిన సంగతులు ఇక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి మార్చ్ 25 అది ఎనౌన్సేషన్ అంటారు. ఎందుకంటే డిసెంబర్ 25 ప్రభు పుట్టాడని డేట్ ఫిక్స్ చేసి మాట్లాడేప్పుడు 9 నెలలు ముందుకెళ్ళి మాట్లాడితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈవెంట్ అన్నమాట. అది మార్చ్ 25గా ఫిక్స్ చేశారు. అనౌన్సియేషన్, శుభవర్తమానం, అది తెలియజేయబడిన సంగతులు లేదా ఆ వర్తమానంలో ఉన్న విషయాలు అవి మనం ఈరోజు చూస్తున్నాం. హిస్టరీ అది చాలా ఇంపార్టెంట్. హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హిస్టరీని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ స్క్రిప్చర్స్ యొక్క సంగతులు పూర్తిగా అర్థం చేసుకోలేరు. బిబ్లికల్ టైంని ఏమంటారు అంటే ఇట్స్ ఏ స్ట్రైట్ లైన్ టైం. ఇట్ హ్యాస్ ఎ డెఫినెట్ పాయింట్ ఆఫ్ టైం టు బిగిన్ విత్, డెఫినెట్ బిగినింగ్. అలాగే ఈ భూమి మీద డెఫినెట్ టైంకి ఈ సంగతులు ఎండ్ అవుతాయి. సో ఏ డెఫినెట్ బిగినింగ్, a definite ending, and this is a straight line time. That's why we call it linear time. ఈ స్ట్రైట్ లైన్ టైం అంటాం దీన్ని. ఈ స్ట్రైట్ లైన్ టైంలో ఈ రిపీట్ అనే పద్ధతి మనకు కనబడదు. జరిగిన విషయం జరిగినట్టు రాయబడుతూ ఉంటుంది. జరిగిన సంగతులు పాతవి, జరుగుతున్న సంగతులు ప్రజెంట్వి, జరగబోయే సంగతులు ఫ్యూచర్వి. ఆ రకంగానే ఈ బిబ్లికల్ టైం ఉంటుంది. కాబట్టి జరిగిన సంగతులు తెలుసుకోవడం, అది హిస్టరీ తెలుసుకోవటం అనేది అంత ఇంపార్టెంట్ అని గమనించుకోవాలి. 6వ నెలలో, ఇది లూక్ రాసే మాట. ఆయన ఫిజిషియన్. ఆ ఫిజిషియన్ అయిన లూక్ తన ఏమంటాం అవసరతను తను గుర్తించి తను ఒక అనుకోకుండానే లేదా నేనేదో హిస్టోరియన్ అనే పెద్ద తను ప్రొజెక్ట్ చేసుకోకుండానే ఆ హిస్టోరియన్ ఎలా అయితే రాస్తాడో ఆ పద్ధతిలో తను రాశాడు. ఈ లూకా సువార్త ఆయన రాసిందే, డాక్టర్ లూక్ అన్నారు ఈయన్ని. అలాగే అపోస్తల కార్యములు కూడా ఆయన రాసినవే. ఆయన రాసే పద్ధతి తను చెప్పుకుంటాడు. ఈ థియోఫిలా అనే ఆయన మరి తనకి ఫ్రెండ్ అయి ఉండొచ్చు, రోమన్ ఆఫీసర్ అయి ఉండొచ్చు. ఇప్పటికే లూక్ తనకి అనేక విషయాలు ఉపదేశ రూపంలో తెలియజేస్తూ ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్ నేమ్ థియోఫిలసా లేకపోతే అది సూడోనిమ్గా వాడాడా, ఇలాంటివి మరి మనం చెప్పలేము. ఎందుకంటే థియోఫిలా అంటే లవర్ ఆఫ్ గాడ్ అని అర్థం రావచ్చు, లవ్డ్ బై గాడ్ అని కూడా అర్థం రావచ్చు. ఈయనకి తను చెప్పదలుచుకున్న సంగతులు ఎలాంటివో లూకా సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు ఈ సంగతులు రాస్తాడు. ఈ మినిస్టర్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఉన్నారు, వాక్యోపదేశకులు. మన మధ్య జరిగిన సంగతులు వాళ్ళు అందించారు. మన మధ్య జరిగిన సంగతులు వాళ్ళు అందిస్తే అనేకులు ఏం చేశారు అంటే ఇలా వీటిని వివరంగా రాయటానికి అనేకులు పూనుకున్నారు. మరి నాకు కూడా రాయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే నువ్వు తెలుసుకోవాలి, ఏవైతే నేను నీకు ఉపదేశిస్తూ వచ్చానో అవన్నీ కూడా నిజంగా జరిగినవి, నిశ్చయంగా జరిగాయని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి నేనేం చేశానంటే తరచి పరిష్కారంగా తెలుసుకుని ఉన్న నేనును ఇవన్నీ కూడా నేను తరచి చూసా, పరిష్కారంగా తెలుసుకున్నా. వాటిని నేను కూడా వరుసగా రచించట అది యుక్తమని నేను అనుకున్నాను. వరుసగా నేను ఏవైతే తరచి పరిష్కారంగా తెలుసుకున్నానో వాటిని ఇప్పటికే నీకు ఉపదేశ రూపంలో చెప్తూ వచ్చాను. అవి నిశ్చయంగా జరిగాయని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి నేను ఈ సంగతులు నీకు రాస్తున్నాను అంటున్నప్పుడు ఒక హిస్టోరియన్ యొక్క మైండ్ అక్కడ మనకు కనపడాలి.
ఎంతెంత గొప్ప మాటలు ఉన్నాయి. ఇక్కడ వివరంగా అనేది ఒకటి ఉంది, అంతేకాకుండా నిశ్చయంగా జరగటం అనేది ఒకటి ఉంది, అంతేకాకుండా తెలుసుకోవాల్సిన విషయంగా ఉన్నది, తరచి చూడటం ఉంది, పరిష్కారంగా తెలుసుకోవడం అనేది ఉంది, వరుసగా రాయబడటం అనేది ఉంది. ఇవన్నీ కూడా హిస్టరీకి సంబంధించిన ఇంపార్టెంట్ మాటలు. మనం ఫేబుల్స్ అన్నాం. కొన్ని స్టోరీస్ ఉంటాయి, మన పిల్లలు చదువుకుంటారు, మనం కూడా అప్పుడులో చదువుకున్నాం, ఇప్పటికీ చదివే ఉండొచ్చు. అనగనగనగా ఒక ఊళ్ళో, ఏ ఊళ్ళో అనగనగనగా ఒక రాజు, ఎవరా రాజు, ఇలాంటి ప్రశ్నలు కానీ పిల్లలు వేసారు అంటే బామ్మగారికి కోపం వస్తుంది. ఆమె చెప్పడం ఆపేస్తారు. ఎందుకంటే ఆ ఊరు లేదు, ఆ రాజు లేడు. కాబట్టి ఇవి వేరు. దీస్ ఆర్ ఫేబుల్స్, దీస్ ఆర్ స్టోరీస్. ఆ స్టోరీ అంటే స్టోరీని ఎలాంటివి. తర్వాత అప్పట్లో ఎవరు తంగవేల ఎవరు గుర్తులేదు, మా చిన్నప్పుడు ఒక ఆయన జోక్ చేశాడు, లాంగ్ లాంగ్ ఎగో అన్నాడు. పెద్ద సీరియస్గా ఏదో చెప్తున్నాడు. అందరూ ఇలా చూస్తున్నారు అతని వైపు. సో లాంగ్ ఎగో అన్నాడు. ఆహా అన్నట్టు చూస్తున్నారు అందరూ. లాంగ్ లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, nobody can say how long ago there lived a king, Androclus and the line. కాబట్టి ఏంటంటే ఈ లాంగ్ లాంగ్ ఎగో సంగతులు అలాగే ఉంటాయి. కానీ హియర్ ఈజ్ ఎ హిస్టోరియన్, ఎ ఫిజిషియన్. ఈయనకి ఎంపెరికల్ మెథడ్ అనేది వెన్నతో నేర్చుకున్న విద్య అంటాం. ఎంపెరికల్ మెథడ్, స్టడీ, అబ్జర్వేషన్, ఇలాంటి పద్ధతిలో తను స్టడీ చేశానంటున్నాడు. చేసి రాస్తున్నాడు. కాబట్టి చూడండి, 6వ నెలలో, ముందు 5వ నెలలో సంగతులు ఉన్నాయన్నమాట. ఉన్నాయి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత, ఈ దేవదూతకి పాత నిబంధన రోజుల్లో పేర్లు తెలియని పద్ధతిలో వాడబడతాయి దేవదూతల విషయంలో. ఈ టువర్డ్స్ ద క్లోజ్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ మెల్లిగా దానియేలు గ్రంథంలో అలాగా పేర్లు వినబడటం మొదలవుతాయి. కాబట్టి ఇప్పుడు ఆ ఏంజల్ పేరు కూడా, ఆ ఏంజల్ న్యూటర్ జెండర్. కాబట్టి న్యూటర్ జెండర్ అని మనకు ఎలాగో తెలుసు. కానీ దేవదూత, దూత వచ్చింది, అది ఇది అని మాట్లాడటం అంత బాగుండదు. గబ్రియేలు దేవదూత వచ్చాడు అలా మాట్లాడాలి మనం. గబ్రియేలు దేవదూత 6వ నెలలో గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. హిస్టరీకి ప్రతీక. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఏంటి అంటే ఇన్ ద సిటీ ఆఫ్ నాజరేత్ ఇన్ గ్యాలిలీ. గలిలయలోని నజరేతు అను ఊరిలో ఒక ప్లేస్ ఇది. అంతేకాదు, యు సీ ఎ పర్సన్ హియర్, మేరీ. దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. యు సీ ఎ ప్లేస్ and then you see a person, and then you had already seen or noticed a specific time. 6వ నెలలో అంటే ఆ ముందు నుంచి కౌంట్ చేసుకుంటూ రావాలి. 6వ నెలలో టైం ఉంది. ఇక్కడ ఆ ప్లేస్ ఉంది, పర్సన్ ఉన్నది, మేరీ. అంతేకాకుండా ఒక సిచ్యువేషన్, ఆమె కన్యక, ప్రదానం జరిగింది. అంటే పప్పు భోజనాలైన లేదా మనము ఇంకా ముందు మాట్లాడేవి పప్పు భోజనాలు,
ప్రదానం చేయబట్టం అనేది కూడా జరిగిపోయింది వాళ్ళ కల్చర్లో, ఆ పద్ధతిలో. కాబట్టి ఇక్కడ టైమ్ అండ్ స్పేస్ ఈవెంట్ అంటుంది. దిస్ ఈజ్ ఏ టైమ్ అండ్ స్పేస్ ఈవెంట్. టైమ్ అండ్ స్పేస్ ఈవెంట్ అయినప్పుడే యూ కెన్ కాల్ ఇట్ హిస్టరీ. సంథింగ్ విచ్ హ్యాడ్ హ్యాపెండ్, యూ కాల్ ఇట్ ఎన్ ఈవెంట్. ఇలాంటి ఈవెంట్ విషయంలో మీరు ఆ రకమైన ఆలోచన కలిగి ఉండాలి. ఇప్పుడు ఆ దేవదూత వచ్చాడు. ఆ టైంకి మేరీని మీరు ఊహించండి. ఆమె ఈ దీనురాలి దీనస్థితి కటాక్షించను అంటది, అంత చిన్న అమ్మాయి. తర్వాత ఈ యోసేపు అనే ఆయన వడ్రంగి అని రాయబడి ఉన్నప్పుడు ఈమె లెవెల్ కూడా మనం ఊహించవచ్చు. మామూలు ఒక విలేజ్కి సంబంధించిన అమ్మాయి లేదా ఒక పట్టణానికి సంబంధించిన అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది, మనకేంటంటే ఏ డ్రామా ఇచ్చినా ఆమె చక్కగా మోకరించి ప్రార్థన చేస్తున్నట్టు ఇలాగా, అది మంచిదే, దట్స్ ఏ హోలీ ఇమాజినేషన్, ఓకే. బట్ ఆమె బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే మనం ఎలా ఊహించవచ్చు, తల్లికి సాయం చేస్తుందేమో, ఇల్లు ఉడుస్తూ ఉండొచ్చు కదా, బట్టలు తూతూ ఉండొచ్చు కదా, లేకపోతే వంటకి కూరగాయలు కోస్తూ ఉండొచ్చు కదా. మైట్ బి షీ వాజ్ అలోన్, ఓకే. కానీ ఆమె బట్టలు ఆపేస్తూనో లేకపోతే వాకిలి ఇంకెక్కడో తను పనిలో ఉన్నట్టుగా మనం ఊహిస్తే మన పిల్లలకి మంచిది. మన వాళ్ళు ఈ 17, 18 సంవత్సరాలు, 16 ఈ సంవత్సరాల వయసులో ఉండే ఆడపిల్లలకి ఈ రకంగా మనం ఊహించడం మంచిది. మొక్కలకి నీళ్లు వేసుకోండి, అమ్మకి రిలీఫ్, నాన్నకి రిలీఫ్. గార్డెన్ మీరు చూసుకుంటా ఉంటే, మీరు మెయింటైన్ చేస్తూ ఉంటే ఎంత రిలీఫ్ అది. సో ఎన్నో పనులు ఉంటాయి. ఇలాంటి పనులు అటెండ్ అయ్యే అమ్మాయిగా మనం మేరీని ఊహిస్తే మన కుటుంబాల్లో మన పిల్లలకి ఎంతో మంచిది. ఆమె దగ్గరికి వచ్చాడు. రావటం యూ మైండ్ యూ ఏ సూపర్ న్యాచురల్ బీయింగ్. హ్యాడ్ షీ ఎవర్ సీన్ బిఫోర్ an angel? No, never. Could be some people were talking about those celestial beings. Might be she heard about such beings, but for the first time she had to look upon or look unto an angel. Gabriel అనే దేవదూత గబాన్ని కనపడ్డాడు. కనపడటం దయాప్రాప్తురాల నీకు శుభము, favored, highly favored one, greetings to you అని అంటే ఆమె ఏంటంటే బహుగా తొందరపడి అంటే ఆమె ఒక రకంగా డిస్టర్బ్ అయిపోయింది. ఏంటి శుభవచనం అని ఆమె ఇట్ బికేమ్ ఏ పజిల్ టు హెర్. అలాగా డిస్టర్బ్ అవడం అంటాం కదా, తను కంగారు పడింది, తొందరపడి ఈ శుభవచనం ఏంటి, వాట్ ఈస్ దిస్ మ్యాన్ సేయింగ్ అంటే లాంగ్వేజ్ చూడండి, షీ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో గాడ్స్ కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా మనిషికి అర్థం అవటం కోసం అదొక లెసన్ మనకి. సో ఎక్కడ ఏ రకమైన లాంగ్వేజ్ వర్డింగ్ వాడినా కానీ ముందు బేసిక్గా అది మనిషికి కమ్యూనికేట్ చేయటం కోసం వాడబడిన మాటగా ముందు తీసుకుంటే ఎన్నో డౌట్స్ క్లియర్ అయిపోతాయి. మనిషికి దేవుడు మాట ద్వారా కమ్యూనికేట్ చేయటం కారణంగానే బైబిల్. ఆ మాట కమ్యూనికేట్ చేసేప్పుడు మనిషి యొక్క సిచ్యుయేషన్ అనుసరించి, ఆ కాంటెక్స్ట్ని అనుసరించి దేవుడు కమ్యూనికేట్ చేయటం. కాబట్టి ఇక్కడ కమ్యూనికేషన్ జరిగిపోతుంది. Mary was able to listen. Mary was able to note that he was greeting her. ప్రభు నీకు తోడై ఉన్నాడు అంటే దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని అంటే ఆమె
బహుగా తొందరపడిపోయిందంట. తొందరపడి ఈ శుభవచనం ఏంటో అని ఆలోచించుకుంటుంది తను. అప్పుడు ద ఏంజల్స్ జాబ్ ఈజ్ టు హెల్ప్ సచ్ యంగ్ పీపుల్. వాడిని ఎక్కువసేపు కంగారు పెట్టకుండా స్ట్రైట్ అవే ఏంజల్ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, మేరీ డూ నాట్ బి అఫ్రైడ్. మేరీ భయపడద్దమ్మా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి, దేవుని వలన నీవు కృప పొందితివి. అబ్బా, ఆ మాట మీనింగ్ అమ్మాయికి ఎంత అర్థమైందో మనకు తెలియదు, కానీ ఈ రోజున స్టడీ చేస్తుంటే ఈ గ్రేస్ అనేది ఎంత పెద్ద మాట. స్పాంటేనియస్ అన్రిస్ట్రెయిన్డ్ కైండ్నెస్, స్పాంటేనియస్ అన్రిస్ట్రెయిన్డ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్ షోన్ టు మ్యాన్. అలాంటిది ఆమెకి ఈ విషయంలో అందజేయబడిన ఆ కృప. నువ్వు దేవుని వలన కృప పొందావు. ఇదిగో అంటే బిహోల్డ్, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యు ఆర్ గోయింగ్ టు కన్సీవ్. You are going to conceive. When? It all depends on you. When? It all depends on you. నువ్వు గర్భం ధరించి ఒక కుమారుని కంటావు, ఆయన యేసు అని పేరు పెడతావు, ఆయన గొప్పవాడైపోతాడు, సర్వోన్నతిని కుమారుడు అనబడతాడు. మొదట్లో దేవునికి ఇవ్వబడిన పేరు అదే ఎల్యోన్. అది ఆయన సర్వశక్తిమంతుడైన సర్వోన్నతుడు దేవుడు. ఆ దేవుడు ఏమంటామంటే ఆయనకి ఈ బిడ్డ కుమారుడైపోతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అనమాట. ఆ రోజుల్లో దేవర్ లుకింగ్ ఫర్ క్రైస్ట్ లేదా మెస్సయా, ఏ డెలివరర్. ఆ డెలివరర్ ఎవరి నుంచి వస్తాడు అనేది వాళ్ళ గ్రంథాల్లో దావీదు నుండి వస్తాడు. కాబట్టి మేరీకి ఆ సంగతి చెప్పేస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఆయన తండ్రి అయిన దావీదు ఉన్నాడు కదా, మనం గమనించి చూస్తే లీనియేజ్ అది. తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంటే తన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థుల్ని యుగ యుగములు వేలుబడి చేస్తాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఎంత పెద్ద మాటలో చూడండి. టు మేరీ ఏ యంగ్ గర్ల్, ఎంత పెద్ద మాటలు. ఎలాంటి మాటలు అంటే సింహాసనం, పేదవాళ్ళ ఇంట్లో సింహాసనం అనే మాట. తర్వాత ఈ సర్వోన్నతుడైన దేవుని సంగతులు ఎత్తడం, దావీదు సంగతులు ఎత్తడం, అంతేకాకుండా రాజ్యం గురించి మాట్లాడటం. ఆ రాజ్యం ఆయనేమో యుగ యుగాలు ఏలుబడి చేస్తాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఎక్కడో దానియేలులో చూస్తాం, అంతము లేని రాజ్యము. ఆ మాట ఇక్కడ వాడబడుతుంది. ఇంత పెద్ద మాటలు ఆమె మరి అప్పటికి పట్టించుకోగలిగిందో లేదో కానీ మొదటి విషయం దగ్గర ఆగిపోయింది. బిహోల్డ్, ఇదిగో నీవు గర్భము ధరించి. వాట్ ఆర్ యు స్పీకింగ్? I know not a man. Why do you say that? Do I know a man? I know not a man. నేను పురుషుని ఎరుగని దానినే. How on earth will it ever happen? ఎలా జరుగుతుంది ఇది ఎలా జరుగును అని ఆమె మొదటి దాని దగ్గరే ఆగి ప్రశ్నించినప్పుడు జకర్యా మీద, ఎందుకంటే జకర్యా అంత ఎక్స్పీరియన్స్డ్ ఆయన ఇలాంటి డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే ద ఏంజల్ వాజ్ యాంగ్రీ విత్ హిమ్. ఇప్పుడు ఇంత యంగ్ గర్ల్ ఇలాంటి డౌట్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు హీ వాజ్ నాట్ యాంగ్రీ. ఇక్కడ చూడండి ఏంటంటే
ఇది సెన్సిబుల్ డౌట్. ఎలాగూ when some supernatural being was present before her, naturally it disturbs. She was disturbed. ఆమె డిస్టర్బ్ అయ్యింది, ఆమె భయపడింది, కంగారు పడింది. ఆయన ప్రభు నీకు తోడై ఉన్నాడు అనే మాట వాడితే ఆలోచించుకోవడం మొదలుపెట్టింది. సో ఫస్ట్ any supernatural event or any supernatural message should disturb a person, otherwise అది supernatural కానీ కాదు. సో ఇట్స్ జస్ట్ న్యాచురల్, యూ గెట్ డిస్టర్బ్డ్. ఆ డిస్టర్బ్ అయిపోయిన తర్వాత ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే ఏంటి దీని సంగతి అని ఆలోచించుకోవాలి. సో ఆలోచించింది. ఎప్పుడైతే ఆలోచించుకుంటుందో తనకి సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఎంత లాజికల్ సీక్వెన్సో చూడండి ఇది. ఎవ్రీ యంగ్ గర్ల్ అండ్ ఎవ్రీ యంగ్ బాయ్ షుడ్ నోట్ దిస్. సో వెన్ గాస్పెల్ ఈజ్ ప్రెజెంటెడ్ టు యూ, ఇఫ్ యు ఆర్ నాట్ డిస్టర్బ్డ్, యు ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ స్టోరీ. అలా కాకుండా గాస్పెల్ యొక్క సీరియస్నెస్ అర్థమయ్యి ఇలాగ లోకం మారిపోయే పద్ధతి నా విషయంలో నేను లోకం మారిపోతానంట, ఇది గాస్పెల్ ద్వారా జరుగుతుందంట అన్నప్పుడు యూ షుడ్ న్యాచురలీ గెట్ డిస్టర్బ్డ్ అండ్ దెన్ యూ షుడ్ స్టార్ట్ థింకింగ్. సో when once you start thinking, you may get a doubt, and when you get a doubt, న్యాచురల్గా దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ అమ్మాయి చక్కగా ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఎంత చక్కగా ఎక్స్ప్రెస్ చేస్తుందో చూడండి. ఇది నా డౌట్. ఇప్పుడు కానీ నేను ఇఫ్ ఐ రిమైన్ సైలెంట్, నేను కానీ సైలెంట్గా అలా ఉన్నాను అంటే ఏం జరుగుతుంది? నువ్వు వెళ్ళిపోతావు, ఇంకా నాకు ఎవరు క్లియర్ చేస్తారు ఇలాంటి డౌట్. కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ టైమ్, స్ట్రైట్ అవే ఐ వాంట్ టు పుట్ ఎ క్వశ్చన్ టు యూ. ఏంటి నువ్వు మాట్లాడేది, ఎలా పాసిబుల్ అంటున్నావు నువ్వు అని అడుగుతుంది. అడిగితే ఆయన కోపం తెచ్చుకోకుండా ముందేమో చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అమ్మా అంతే. సో హ్యూమన్ రీజనింగ్ అలాగే ఉంటుంది. స్త్రీ పురుష సంపర్కం లేకుండా పిల్లలు పుట్టరు. హ్యూమన్ రీజనింగ్ అంతే. ఇదిగా ఇది దేవుడు కలుగు చేసుకుంటున్న టైం. సో గాడ్ ఈజ్ ఇంటర్వీనింగ్ ఇంటూ హ్యూమన్ హిస్టరీ, ఇంటూ ద వరల్డ్ హీ క్రియేటెడ్. ఆయన కలుగు చేసుకుంటున్నాడు దేవుడు. ఇది చూడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఆత్మ ఆకృతి లేని ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే, లేని విషయాలకి ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఆత్మ అనాల. కాబట్టి ఆకృతి లేని ఎక్స్ప్రెషన్ ఇది, ఆత్మకు సంబంధించిన విషయం. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతిని శక్తి, గాడ్స్ పవర్ విల్ ఓవర్ షాడో యూ. సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్, ఇది జరుగుతుంది కాబట్టి, ఇది దేవుని ఇంటర్వెన్షన్ కాబట్టి, ఆ కారణంగా పుట్టబో శిశువు పరిశుద్ధుడు. పుట్టబో శిశువు పరిశుద్ధుడు. అర్థం చేసుకోండి. అందుకే పౌలు అంటాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. పుట్టించను కాదు, పంపెను. కాబట్టి ఇటర్నిటీ ఇక్కడ ఆ భూమి మీద కనబడటం అనేది ప్రభు విషయంలో జరగబోతుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇలా ఊహించవచ్చు మనం. మేరీ వాట్ ఆర్ యు స్పీకింగ్? మామూలు పద్ధతిలో బిడ్డ అయితే వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్? ఏమవుతుంది అప్పుడు? ఏం తేడా? ఎంతోమంది ప్రవక్తలు రాలా, ఈయన ఇంకొక ప్రవక్త. ఎంతోమంది రాజులు రాలేదా, ఈయన ఒక రాజా. ఎంతోమంది గొప్ప విజ్ఞానవంతులు రాలేదా, ఈయన ఒక విజ్ఞానవంతుడా? ఏమ్మా అలాంటి పద్ధతిలో
ఏంటి ఇంకా కొత్త? నో, దేవుడు ఇంటర్వ్యూని అవ్వటం అంటే దాని సంగతులే వేరు, ఆ లెక్కలే వేరు. కాబట్టి ఈ పుట్టబో శిశువు ఈ కారణంగా హోలీ, ఈ కారణంగా హోలీ. ఆయన స్త్రీ యందు పుట్టి అంటాడు పౌలు. ఎలా ఊహించుకోవచ్చు? లోకం అందరూ ఒక వార్డులో వెళ్ళిపోతూ ఉంటే ప్రభు సంగతి ఎలాంటిది అంటే ఈ సృష్టిలో మానవుడిగానే, కానీ మానవులు వచ్చిన పద్ధతి. మరి ఆదాంకి అమ్మ నాన్న ఎవరో చెప్పండి? ఆదాంకి అమ్మ నాన్న ఉన్నారా? మరి ఇప్పుడు ప్రభు విషయంలో నాన్న లేకుండా అంటే ఎందుకు ఆశ్చర్యపోవాలా? ఆదాము తండ్రి దేవుడు అని ఉంటుంది బైబిల్లో. ఆదాము తండ్రి దేవుడు, ఆదామునకు తండ్రి దేవుడు. కాబట్టి పాపం లేనివాడుగా సృష్టింపబడినవాడు ఆదాము, పాపము లేనివాడుగా పంపబడినవాడు, జనతైక కుమారుడుగా పంపబడినవాడు యేసు ప్రభువు. కాబట్టి ఆయన మానవుడిగానే, అంటే 100% మానవుడే. కానీ మొదట పడని రోజుల్లో ఆదాము ఎలాంటి వాడో, పాపం లేనివాడో, పడిపోని ఆదాము పాపం లేనివాడుగా ఎలాగ మనం సృష్టిలో ఆయన మొదటగా చూసామో, అలాగే సృష్టింపబడక జన్మించిన వాడు కూడా పాపం లేనివాడుగా మనలో ఒకడు. కాబట్టి అందరూ ఒక ఓడలో ఉండి వెళ్ళిపోతున్నారు అని అనుకున్నప్పుడు దానికి అటాచ్ అయిన లైఫ్ బోట్ జీసస్ క్రైస్ట్. ఆ ఓడ సింక్ అయిపోతూ ఉన్నప్పుడు ఆప్షన్ ఏంటి అంటే జంప్ ఇన్ టు ద లైఫ్ బోట్. అది ఎవరు అంటే యేసు ప్రభు. కాబట్టి కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు. దేవుడు ఇంటర్వ్యూన్ అవుతున్న కారణంగా, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చిన కారణంగా, సర్వోన్నతని శక్తి నిన్ను ఓవర్షేడ్ చేస్తున్న కారణంగా పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు. ఆ కారణంగా ఆయన దేవుని కుమారుడు అనబడతాడు. అమ్మా, దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఐ గివ్ టు యూ. యూ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ఎ డౌట్. ఓకే, ఐఎమ్ హియర్ టు క్లియర్ యువర్ డౌట్స్. సరే, దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్, టేక్ ఇట్ ఫ్రమ్ మీ, దెన్ ఐ విల్ గివ్ యూ ఎ ప్రూఫ్ ఆల్సో. ఎప్పుడు కూడా ఏ డౌట్కైనా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రూఫ్ కూడా ఉంటుంది సైన్స్లో, స్టడీస్లో. కాబట్టి ఇక్కడ ప్రూఫ్ కూడా ఇస్తున్నాడు. యూ హ్యావ్ ఎ రిలేటివ్, నీ బంధువురాలు ఎలిజబెత్. ఏమన్నారు ఆమెని ఊళ్ళో? గొడ్రాలు అన్నారు. ఎందుకంటే వృద్ధురాలు అయిపోయింది, ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంకెళ్ళి పిల్లలు పుట్టే పనే లేదన్నారు. సో బ్యారన్ అన్నారు. ఈ నీ బంధువురాలు అయిన ఎలిజబెత్, ఆమె గొడ్రాలు కదా, ఆమె విషయంలో వృద్ధాప్యం ముందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. ఆమె ఎవ్వరికీ చెప్పట్లా, సిగ్గుపడి ఇంట్లోనే ఉండిపోతుంది. 5 నెలలు అయిపోయినాయి, ఇది 6వ నెల. 6వ నెల గర్భం ధరించి 6వ నెల బిడ్డను లోపల గర్భంలో కలిగిన ఆమె నీ బంధువురాలు. ఫస్ట్ టైం నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఆమె ఎవరికి తెలియజేయలేదు. ఆమెకు ఇది 6వ నెల. ఒక్కటి తెలుసుకోమ్మా, ఫైనల్లీ బిఫోర్ ఐ సీక్ యువర్ వర్డిక్ట్, మై స్టేట్మెంట్ యూ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఒకటి తెలుసుకోమ్మా, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఏమన్నా దేవుడు ఒక మాట చెప్పాడు అంటే అది వాయిడ్ అవ్వడానికి వీలు లేదు, నిరర్ధకము కానేరదు. నో ఇట్ ఫర్ షూర్. మేరీ, యూ ఎక్స్ప్రెస్డ్ యువర్ డౌట్. ఓకే, ఐ టుక్ ఇట్ సీరియస్లీ. I gave you an explanation. I put a proof before you. And now it's time. You need to give your verdict. Before you do that, know it for sure. God's word will never go void. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ ఆయన చేశాడో ఒక్కసారి మేరీకి దేవుని వాక్ యొక్క బలం ఏంటో అర్థమైపోయింది. ఆమె ఎంతో ఒక్కసారిగా చిన్నప్పటి నుంచి విన్న పరిశుద్ధ లేఖనాలన్నింటినీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుని ఉంటుంది. తెచ్చుకుని ఏలిన వాని వాక్కు,
ఏలిన వాని వాక్కు. God's word should have a sway everywhere and even in my life. It should have a sway. ఎంత ధైర్యం చూడండి. సో ఆమె డెసిషన్కి వచ్చింది అంటే ఇదిగో అంటున్నాడు, లవ్ అంటున్నాడు, బిహోల్డ్ అంటే అదే, ఇదిగో అని అంటే నవ్ ఇట్ సెల్ఫ్ అంటున్నాడు. ఆమె తెగించింది అంటే, ఓకే అన్నది అంటే కన్సెప్షన్, ఓకే అన్నది అంటే కన్సెప్షన్. అబ్బా, ఏలిన వారి వాక్కు, ఆయన మాట. ఇట్ షుడ్ హ్యావ్ ఎ స్వే ఎవ్రీవేర్ అండ్ ఈవెన్ హియర్, విత్ ఎవ్రీ వన్, ఈవెన్ విత్ మీ. ఇట్ షుడ్ హ్యావ్ ఎ స్వే. ఏలిన వారి వాక్కు. ఏమవుతుంది, ముందు తన ఫ్రెండ్స్కి తెలిసిపోద్ది, ఆడపిల్లలకి. తర్వాత అమ్మకి తెలిసిపోద్ది. ఆ తర్వాత పప్పు భోజనాలు ప్రధానమైంది, ఇంకా చేర్చబడలేదు భర్త దగ్గర. ఆయనకు తెలిసిపోద్ది. అయ్యో, ఆయనకి తెలిసినప్పుడు ఈ సంబంధం వద్దని అనుకుంటే ఓకే, గాడ్ విల్ లుక్ ఆఫ్టర్ దాట్. Come what may, let anything happen, I don't mind. God's word first. Every other thing only subsequent or next. God's word first. అంతే, ఏమైతే అవ్వచ్చు కాక. Come what may, this is God's word. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పిన దేవుడు, నీ ద్వారా తెలియజేసిన మాట చెప్పిన నాకు జరుగును గాక అన్నది. అందుకే మనవాడు పాటలు, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, ఇలాంటి చక్కటి ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో ఇన్ ఆల్ హ్యాపీనెస్, రకరకాల పద్ధతిలో వాళ్ళ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేసే రోజులు. అనౌన్సియేషన్, కన్య మరియకు శుభవర్తమానం గబ్రియెలైన దేవదూత అందించిన సంగతి ఆ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇట్స్ ఎన్ ఈవెంట్ ఇన్ హిస్టరీ, హ్యూమన్ హిస్టరీ. సో ఈ హ్యూమన్ హిస్టరీ ఎంత గొప్ప హిస్టరీ అంటే, యు సీ టైమ్ దేర్, దెన్ యు సీ ఎ పర్సన్ దేర్, then you see a place there, then you see a situation there. What else is it excepting history, an event in human history, God intervening in human life? What a great event. ఎలాంటి ఈవెంట్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలాంటి ఈవెంట్ ఆమె ఓకే అన్న కారణంగా, ఎస్, మనం లెక్కలేసి 9 నెలలు, March 25th. Then shortly we are going to celebrate Christmas. That is December 25th, exact 9 months. ఎంత చక్కటి క్యాలిక్యులేషన్ జరిగింది. కాబట్టి ఓకే, డేట్స్ ఫిక్స్ చేయనివ్వండి. జరిగిన ఈవెంట్ ఎవరు ఫిక్స్ చేసినా చేయనివ్వండి. ఈవెంట్ జరిగింది, జరిగినప్పుడు సెలబ్రేట్ చేసుకోవద్దు. ఎవరి బర్త్డేకి వాళ్ళకంత అది ఇంపార్టెంటా, ఎవరి బర్త్డే వాళ్ళకంత ఇంపార్టెంటా, ఎవరి అబ్బాయి బర్త్డే ఆ ఫ్యామిలీలో అంత ఇంపార్టెంటా, ఎవరి అమ్మాయి బర్త్డే ఆ ఫ్యామిలీలో అంత ఇంపార్టెంటా? మరి ఇది లోక కళ్యాణం కాదు చెప్పండి. అందుకే దేవదూత అన్నాడు ఆ గొర్రెల కాపులతో, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు మీకు రక్షకుడు పుట్టాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండియుండుట మీరు చూచెదరు. దట్స్ గోయింగ్ టు shortly we are going to celebrate that as well. So for the present, happy Christmas season. So very happily let us be willing to celebrate this great event, the birth of the Son of God on this earth, the eternal being taking
హ్యూమన్ లైఫ్ ఆన్ ది ఎర్త్. ఇంత గొప్ప సంగతులు ఈరోజు మనం తెలుసుకోవడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చిన కారణంగా దేవుని నామాన్ని మీ అందరి మధ్యలో నేను గొప్ప చేస్తున్నాను. దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. సో మీరు అన్మ్యూట్ చేసుకోక్కర్లేదు. ఎవరి కాళ్ళు నాతో ఈ సంగతులు అంటే మనం హ్యాపీగా చెప్పుకోవాలి కాబట్టి దీన్నే ఉంటాం స్లోగన్స్ అంటాం. నేను హ్యాపీ క్రిస్మస్ సీజన్ అంటాను, మీరు మెర్రీ క్రిస్మస్ సీజన్ అనండి. అన్మ్యూట్ చేసుకోకుండానే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసానండి. ఆ రకంగా ఇది సెలబ్రేషన్. మీరు మేము అందరం హ్యాపీ అండ్ ఫ్యామిలీస్ హ్యాపీ. మరొకసారి కొత్త వాళ్ళు కనెక్ట్ అయిన వాళ్ళకి ప్రత్యేకంగా నా గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. నా సంతోషాన్ని మీ విషయంలో ఎంతో ఆనందంతో నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. చాలా సంతోషం మీరు కనెక్ట్ అవ్వటం. మైట్ బీ దిస్ ద ఫస్ట్ టైం you have heard things in detail. God will definitely help you if you take things seriously, or if you are careful about any event in history. God will surely bless you. నేను హ్యాపీ క్రిస్మస్ సీజన్ అంటాను, మీరు మెర్రీ క్రిస్మస్ సీజన్ అనండి. హ్యాపీ క్రిస్మస్ సీజన్. హ్యాపీ క్రిస్మస్ సీజన్. Happy Christmas season. Praise the Lord. Hallelujah. Thank you. Sam garu. Happy. Over to you.